సో మన క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కంటిన్యూషన్ వీడియో. సో ఇంతకుముందు మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి 2 రూట్స్ ఉంటాయని చెప్పాం. ఆ 2 రూట్స్ని మనం ఏమనుకున్నాం, ఒకటి ఆల్ఫా ఒకటి బీటా అనుకుంటే ఆ రూట్స్ కనుక్కోవడానికి ఫార్ములా ఒకటి మనం ఇచ్చేసాం. సో ఏంటది, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. ఒకసారి ప్లస్ తీసుకుంటాం, ఇంకోసారి మైనస్ తీసుకుంటాం. సో ఒక రూట్ని ఆల్ఫా అంటాం, ఇంకో రూట్ని బీటా అంటాం. సో ఒకసారి ప్లస్ తీసుకున్నప్పుడు ఆల్ఫా అనుకోండి, మైనస్ తీసుకున్నప్పుడు బీటా అనుకోండి. ఎలా అనుకున్నా ఏం కాదు. సో ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ అంటే ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. సో ఒకదాన్ని ఆల్ఫా ఇంకో దాన్ని బీటా అనుకుంటే అప్పుడు ఆల్ఫా బీటా అనేది రూట్స్ అవుతాయి. సో దీన్ని మనము ఇక్కడ చూడండి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఆఫ్ డి అంటే దీనికి షార్ట్గా మనం డిస్క్రిమినెంట్, దీని ఏంటిది బి స్క్వేర్ మైనస్ 4ac అంటే డిస్క్రిమినెంట్. సో దాన్ని డెల్టా కానీ డితో కానీ రిప్రజెంట్ చేస్తాం. సో అక్కడ రాసాం డి మీన్స్ డిస్క్రిమినెంట్. ఇక్కడ డి అంటే ఏంటి, ఒక్కోసారి డెల్టా రాస్తాం అంటే ఏంటి బి స్క్వేర్ మైనస్ 4ac. సో డి ప్లేస్ ఇక్కడ బి స్క్వేర్ మైనస్ 4ac రాస్తే అదే వస్తుంది. ఇప్పుడు నేచర్ ఆఫ్ ది రూట్స్. యాక్చువల్గా క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉంటాయి, 2 రూట్స్ ఉంటాయి. ఇప్పుడు ఆ రూట్స్ నేచర్ ఎలా ఉంటుందన్నది డిస్కస్ చేస్తున్నాం. అంటే రూట్స్ రియలా లేదంటే కాంప్లెక్స్ రూట్సా, ఇవన్నీ మనం డిస్కస్ చేస్తాం. రూట్స్ రియల్ అండ్ ఈక్వలా, రియల్ అండ్ డిస్టింక్టా అనేది డిస్కస్ చేస్తాం. సో ఇప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే, డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అంటే బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే, బి స్క్వేర్ మైనస్ 4ac గ్రేటర్ దాన్ 0 అయితే రూట్స్ ఏమవుతాయి అంటే రియల్ అండ్ డిస్టింక్ట్. అంటే బోత్ రూట్స్ కూడా రియల్ అవుతాయి అండ్ డిస్టింక్ట్ అవుతాయి. సో ఇక్కడ చూడండి, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనేది క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఇక్కడ ఏబిసిలు ఏమంటున్నాం, ఆర్. ఏబిసి ఏంటి, రియల్ నెంబర్స్. సో ఏబిసిలు అంటే కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్స్ అండ్ ఏ నాట్ ఈక్వల్ టు 0 ఎప్పుడైనా కూడా అది రాస్తాం. ఎందుకంటే ఏ వాల్యూ 0 అయిపోతే అసలు ఈ టర్మే ఉండదు, అప్పుడు అది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అవ్వదు కాబట్టి. ఇక్కడ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నేచర్ ఆఫ్ ది రూట్స్ డిస్కస్ చేస్తున్నాం. ఎప్పుడు వెన్ కోఎఫిషియెంట్స్ ఏబిసిఆర్ రియల్ నెంబర్స్ ఉన్నప్పుడు, ఏబిసిలు రియల్ నెంబర్స్ అయినప్పుడు డిస్కస్ చేస్తున్నాం. సో ఏబిసి రియల్ అయినప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0. సో డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయితే బోత్ రూట్స్ రియలే వస్తాయి. వచ్చిన 2 రూట్స్ కూడా రియలే అవుతాయి. ఆ 2 కూడా ఏమవుతాయి అంటే డిస్టింక్ట్ అంటే వేరు వేరు రూట్స్. సో అన్ఈక్వల్ రూట్స్ చెప్పాలంటే అన్ఈక్వల్ రూట్స్. అదే డిస్క్రిమినెంట్ 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు డి 0 అయిపోతే అప్పుడు ఇది ఉండదు కదా, ఈ టర్మ్ ఉండదు. అంటే అప్పుడు ఏమవుతుంది, సో మైనస్ బి బై 2a ప్లస్ 0. సో ప్లస్ 0 ప్లస్ ఆర్ మైనస్ కదా, ఇంకోసారి ఏంటి మైనస్ బి బై 2a ప్లస్ ఆర్ మైనస్, ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్. డెల్టా డి అనేది 0 అయితే అప్పుడు ఇదేంటి 0నే కదా, కాబట్టి 2 కూడా ఏమొస్తాయి మీకు మైనస్ బి బై 2a వస్తాయి. అంటే బోత్ రూట్స్ ఏమవుతాయి అంటే బోత్ రూట్స్ కూడా ఈక్వల్ సేమ్ రూట్స్ వస్తాయి. అంటే ఇవి 2 కూడా ఏంటి రియల్ నెంబర్సే, 2 కూడా రియల్ నెంబర్స్ అండ్ ఈక్వల్. డిస్క్రిమినెంట్ ఈ 0 అయితే రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. అదే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే రూట్స్ ఏంటి డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు రూట్స్ ఏమవుతాయి అంటే ఇమాజినరీ అవుతాయి. ఎందుకంటే రూట్లో నెగిటివ్ వచ్చేసింది. అంటే సపోజ్ ఇప్పుడు ఇలా వచ్చింది అనుకోండి, -2 ప్లస్ ఆర్ మైనస్ డి అనేది నెగిటివ్ అయింది అనుకోండి, సపోజ్ -9 అనుకోండి, అప్పుడు రూట్లో ఏమొచ్చింది నెగిటివ్ వచ్చేసింది. సో బై 2a. సో 2a వాల్యూ ఇది అనుకుందాం. ఒకవేళ రఫ్గా ఇలా వస్తే ఇక రూట్లో నెగిటివ్ వచ్చింది అంటే డెల్టా లెస్ దాన్ 0 అయితే రూట్లో నెగిటివ్ అవుతుంది. రూట్లో నెగిటివ్ అయితే ఏం చెప్పాము, సో -2 ప్లస్ ఆర్ మైనస్, సో మనకి √9 తెలుసు. సో రాసేయండి, √9 అంటే 3 ఇంటూ రూట్లో నెగిటివ్ ఉంటే i అని రాయాలి. అంటే క్లియర్గా చెప్పాలంటే -9ని -1 ఇంటూ 9 అని రాస్తాం. సో 9 స్క్వేర్ రూట్ 3 -1 స్క్వేర్ రూట్ i బై 2. సో ఇలా వస్తాయి. అంటే ఒకసారి ఐలో వచ్చింది కాబట్టి వీటిని ఏమంటాం కాంప్లెక్స్ రూట్స్. ఇదేంటి కాంప్లెక్స్, ఐ అంటే ఇమాజినరీ పార్ట్, ఇదేంటి ఇదేమో రియల్ పార్ట్, ఇదేంటి ఇమాజినరీ పార్ట్. కాంప్లెక్స్ రూట్స్ అంటాం లేదంటే ఇమాజినరీ రూట్స్ అంటాం. సో ఏదైనా అనొచ్చు. సో డిస్క్రిమినెంట్ నెగిటివ్ అన్నప్పుడు ఖచ్చితంగా రూట్లో నెగిటివ్ వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఐ అనే టర్మ్ వస్తుంది కాబట్టి సో వాటిని ఏమంటాం ఇమాజినరీ లేదంటే కాంప్లెక్స్ అంటాం. నెక్స్ట్ అంటే ఒక రూటు ఇక్కడ రాసాం కదా, అది రాసిద్దాం. ఇదేమొచ్చింది ప్లస్ ఆర్ మైనస్. సో ప్లస్ ఆర్ మైనస్ 3i/2. సపోజ్ ఇలా వచ్చిందంటే ఒకసారి ప్లస్ తీసుకుంటారు, ఇంకోసారి మైనస్ తీసుకుంటారు.
సో ప్లస్ తీసుకుంటే ఇది, అలాగే మైనస్ తీసుకుంటే ఏంటి -3i/2. చూడండి ఒక రూట్ ఇక్కడ మధ్యలో ప్లస్ ఉంటే ఇమాజినరీ పార్ట్లో రెండో రూట్లో ఏముంది నెగిటివ్ ఉంది. సో ఎప్పుడైనా సరే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో కోఎఫిషియెంట్స్ రియల్ నంబర్స్ ఉన్నప్పుడు నేను చెప్పేది కోఎఫిషియెంట్స్ రియల్ నంబర్స్ అయితే వన్ ఆఫ్ ది రూట్ p+iq టైప్లో ఉంటే అదర్ రూట్ కంపల్సరీ p-iq టైప్లో ఉంటుంది. ఎప్పుడు ఏబిసి రియల్ నంబర్స్ అయితే వన్ ఆఫ్ ది రూట్ p+iq లో ఉంటే అదర్ రూట్ p-iq ఉంటుంది. చూడండి p+iq టైప్లో ఉంటే ఇది ఎలా ఉంది p-iq టైప్లో ఉంది. అంటే మధ్యలో ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ ఉంది. సో ఎప్పుడది ఆఫర్ అది ఏబిసి రియల్ నంబర్స్ ఉన్నప్పుడే ఒకవేళ ఏబిసి అనేది కాంప్లెక్స్ అనుకోండి అప్పుడు కంపల్సరీ కాదు. ఏబిసి అనేది కాంప్లెక్స్ అయితే అంటే ఒకవేళ ఇక్కడ ఆర్ బదులు సి రాస్తే ఏబిసి కాంప్లెక్స్ అయితే p+iq వన్ ఆఫ్ ది రూట్ అయితే p-iq నీడ్ నాట్ టు బి, అది రూట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా మ్యాక్సిమం అవ్వదు, ఎప్పుడైనా అయితే యాక్సిడెంటల్గా అవ్వచ్చేమో కానీ. సో p+iq రూట్ అయితే దాని కాంజుగేట్ రూట్ అవ్వదు ఎప్పుడు కాంప్లెక్స్ అయితే. అంటే కాంప్లెక్స్ అంటే ఏంటి, ఏబిసిలు కాంప్లెక్స్ అంటే అందులో ఒకటి ఏబిసిలో కూడా ఐ అనే టర్మ్ ఉందనుకోండి. సో మనం తర్వాత ఎగ్జాంపుల్ డిస్కస్ చేస్తాం. సో అంటే ఏబిసిలకి రియల్ నంబర్స్కి కాంప్లెక్స్ నెంబర్స్కి ఫస్ట్ డిఫరెన్స్ తెలుసుకోండి, స్టార్టింగ్లో చెప్పాను. సో వాటి డిఫరెన్స్ క్లియర్గా అర్థమైతే ఇది పెద్ద ప్రాబ్లం ఉండదు. సో ఏబిసి రియల్ నంబర్స్ అయితే వన్ ఆఫ్ ది రూట్ ఇదైతే అదర్ రూట్ ఇది అవుతుంది. కానీ ఏబిసి కాంప్లెక్స్ అయితే వన్ ఆఫ్ ది రూట్ ఇదైతే అదర్ వన్ ఈ రూట్ అవ్వదు. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి బ్రీఫ్గా అన్ని మనం ఒకసారి 4 పాయింట్స్ డిస్కస్ చేద్దాం. డిస్క్రిమినెంట్ ఇదేంటి రూట్లో, ఇదేంటి మైనస్ డెల్టా డి అంటే ఏంటి, ఇక్కడ b² - 4ac. అది పాజిటివ్ అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అవుతాయి. డెల్టా ఈక్వల్ 0 అయితే రూట్స్ అండ్ రియల్ అండ్ ఈక్వల్ అవుతాయి. డెల్టా (0) అయితే ఇమాజినరీ రూట్స్ ఉంటాయి. అంటే వన్ ఆఫ్ ది రూట్ p+iq టైప్లో ఉంటే అదర్ రూట్ p-iq టైప్లో ఉంటుంది. లేదంటే వన్ ఆఫ్ ది రూట్ p-iq అయితే అదర్ రూట్ అంటే ఒక రూట్ ఈ టైప్లో ఉంటే అదర్ రూట్ ఈ టైప్లో ఉంటుంది. లేదంటే ఈ రూట్ ఈ టైప్లో ఉంటే ఈ రూట్ ఈ టైప్లో ఉంటుంది. అదే వైస్ వర్సా అంటున్నాం. సో ఎప్పుడది ఇది రూట్ అయితే అదర్ వన్ దాని కాంజుగేట్ అంటే యాక్చువల్ వీటిని కాంజుగేట్స్ అంటాం. సో మనకి ఏంటి p+ ఏదైనా సరే 2+3i ఇట్లా ఉందనుకోండి, 2+3i కాంజుగేట్ ఏంటంటే ఐ ముందు సైన్ చేంజ్ చేయాలి, 2 - 3i. 4 - 7i కాంజుగేట్ ఏమవుతుందంటే 4+7i. సో వన్ ఆఫ్ దెమ్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎప్పుడది ఏబిసి రియల్ నంబర్స్ ఉన్నప్పుడే, కాంప్లెక్స్ ఉన్నప్పుడు కాదు, ఏబిసి రియల్ నంబర్స్ ఉన్నప్పుడు మాత్రమే. అలాగే ఇప్పుడు ఇంతకుముందు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ax² + bx+c అనే క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో మనం ఏమన్నాం, ఏబిసి రియల్ అన్నాం. ఏబిసి రియల్ ఉన్నప్పుడు డిస్కస్ చేసి, ఇప్పుడు ఏబిసి రేషనల్ నంబర్స్ అయితే సో ఇప్పుడు వాటి నేచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఇంతకుముందేమో డిస్కస్ చేసింది ఏబిసి రియల్ నంబర్స్, ఇప్పుడు ఏంటి ఏబిసి ఆర్ రేషనల్ నంబర్స్ ఎలా ఉంటాయి, p/iq టైప్లో ఉంటాయి, అవి రేషనల్ నంబర్స్. సో రేషనల్స్ ఇర్రేషనల్స్ రెండు కలిపితే రియల్ నంబర్స్ అవుతాయి. సో రియల్ నంబర్స్ అంటే ఏంటి, అది రేషనల్ అవ్వచ్చు, ఇర్రేషనల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏబిసి ఓన్లీ ప్యూర్ రేషనల్, ఏబిసి రేషనల్ అయినప్పుడు ఇప్పుడు సేమ్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఇంతకుముందు లాగా ఏంటి రూట్స్ మనకి సేమ్ ఫార్ములా -b ± √d/2a. సో b ± √d/2a ఇవి రూట్స్. ఇప్పుడు డెల్టా అనేది ఇంతకుముందు లాగా మనం డిస్కస్ చేసినప్పుడు డెల్టా >0. ఇంతకుముందు డెల్టా ఏంటి ఏబిసి రియల్ ఉన్నప్పుడు డెల్టా >0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో ఇప్పుడు కూడా డెల్టా >0, మళ్ళీ ఇందులో 2 టైప్స్ ఉన్నాయి. డెల్టా పాజిటివ్ అంటే డి అనేది ఏంటి, డెల్టా అంటున్నాను లేదా డి అన్నాను, రెండు ఒకటే. సో ఒక్కోసారి డెల్టా అని రాస్తాం, రెండు ఒకటే. సో నాకు అలవాటు ప్రకారం డెల్టా అంటాను, డెల్టా అన్నా కూడా డీనే. సో డి >0 అయితే మళ్ళీ ఇందులో 2 పార్ట్స్గా స్ప్లిట్ చేస్తాం. ఇంతకుముందు డిస్క్రిమినెంట్ >0 అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. సో డెల్టా >0 ఉన్నప్పుడు ఇంతకుముందు మనం రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అన్నాం. సో ఇప్పుడు ఇందులో 2 టైప్స్,
డిస్క్రిమినెంట్ అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే పిఎస్ అంటే పర్ఫెక్ట్ స్క్వేర్, నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఏంటి 2 పార్ట్స్కి స్ప్లిట్ చేస్తాం. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అప్పుడు ఏమవుతుందంటే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. అంటే సో √4 √9 అప్పుడు ఏంటి మీకు రూట్ క్యాన్సిల్ అయిపోయి ఏమొస్తుంది 2 వచ్చేస్తుంది. అదే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్ అలాగే ఉంటుంది. సో నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్ అలాగే ఉంటుంది కాబట్టి అప్పుడు రూట్స్ ఎలా ఉంటాయి అంటే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ అండ్ ఇర్రేషనల్. ఎందుకు ఇర్రేషనల్? నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కదా. అంటే సపోజ్ ఎగ్జాంపుల్ -2 ప్లస్ ఆర్ మైనస్ ఒకవేళ డి వాల్యూ 5 వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఇది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్. సో ఏ వాల్యూ 1 అనుకుందాం. ఏ వాల్యూ 1 అనుకుంటే ఇలా వస్తుంది. ఇప్పుడు ఇది నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ కాబట్టి రూట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఒకసారి ప్లస్ ఒకసారి మైనస్, రెండు డిస్టింక్ట్ రూట్సే కదా. ఒకటి ఏంటి -2 ప్లస్ √5/2 అయితే రెండో రూట్ ఏమవుతుంది -2 మైనస్ √5/2. రెండు రూట్స్ కూడా డిస్టింక్టే. ఇంతకుముందు చెప్పినట్టుగా రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్ కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా మనం ఏం చెప్తామంటే ఆ రూట్స్ కన్ఫామ్గా ఇర్రేషనల్ అని చెప్పొచ్చు. రూట్లో ఇక్కడ ఏముంది, రూట్లో పర్ఫెక్ట్ స్క్వేర్ లేదు. రూట్లో ఏంటి ఇక్కడ పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి √5 అంటే అలాగే ఉంటుంది. √5 అనేది ఏంటి ఇర్రేషనల్. సో నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ రియల్ అండ్ డిస్టింక్ట్. ఆ డిస్టింక్ట్ రూట్స్ ఏమవుతాయి అంటే ఇర్రేషనల్ రూట్స్ అవుతాయి. నెక్స్ట్ ఆ ఇర్రేషనల్ రూట్స్ రెండు కూడా కాంజుగేట్ ఈచ్ అదర్ అవుతాయి. అంటే ఇంతకుముందు మనకు ఐకి ముందు సైన్ ఎలా చేంజ్ అయిందో అలా ఇక్కడ రూట్ ముందు ఇక్కడ ప్లస్ ఉంటే అక్కడ మైనస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ ఉంటుంది. అంటే వన్ ఆఫ్ ది రూట్ ఈ టైప్లో ఉంటే వన్ ఆఫ్ ది రూట్ ఏ ప్లస్ √b టైప్లో ఉంటే అదర్ రూట్ ఏమవుతుందంటే a మైనస్ √b టైప్లో ఉంటుంది. అదే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అయ్యి పర్ఫెక్ట్ స్క్వేర్ అయిందనుకోండి. పర్ఫెక్ట్ స్క్వేర్ సపోజ్ ఇక్కడ 9 వచ్చింది అనుకోండి. అప్పుడు ఏంటి మీకు పర్ఫెక్ట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి అప్పుడు ఏమొస్తుంది √9 అంటే ఎంత 3. సో పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే అప్పుడు ఏంటి -2 ప్లస్ ఆర్ మైనస్ సో ఇదేంటి 3/2. సో ఇప్పుడు ఏంటి ఒకసారి ప్లస్ తీసుకుంటాం ఒకసారి మైనస్ తీసుకుంటాం. అంటే -2 ప్లస్ 3/2 ఇంకోటి ఏంటి -2 మైనస్ 3/2. సో 1/2 మైనస్ 5/2 ఏంటి ఆన్సర్స్ ఏంటి ఇవి రేషనల్ నంబర్స్. ఇవేంటి రేషనల్ నంబర్స్. సో ఇక్కడ పాయింట్ ఇది పర్ఫెక్ట్ స్క్వేర్ ఉంది పైది కింది పైకి. సో ఇంతకుముందు చెప్పింది ఇర్రేషనల్ ఉన్నప్పుడు ఏంటి వన్ ఆఫ్ ది రూట్ a ప్లస్ √b అయితే ఇంకో రూట్ ఏంటి a మైనస్ √b. ఇప్పుడు పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఏంటి రేషనల్. సో పై పాయింట్ కింది పాయింట్ చెప్పింది కట్టే చెప్పాను కానీ పాయింట్ పైది కింది పైకి ఉంది అంతే. సో మళ్ళీ ఒకసారి చూడండి. డెల్టా అన్న డి అని ఒకటే. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే సో అప్పుడు మీకు ఏంటి రూట్ క్యాన్సిల్ అయిపోయి రూట్స్ ఏమొస్తాయి రేషనల్ వస్తాయి. అదే నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే మీకు ఇలా రూట్ మిగిలిపోతుంది కాబట్టి ఇర్రేషనల్ వస్తాయి. ఇర్రేషనల్ వస్తాయి కాబట్టి ఇర్రేషనల్ రూట్స్ ఎప్పుడు కూడా కాంజుగేట్ ఈచ్ అదర్. రెండు కూడా కాంజుగేట్ ఈచ్ అదర్. సో ఇక్కడ మీకు ఏబిసి రేషనల్ ఉన్నప్పుడు డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ పర్ఫెక్ట్ స్క్వేరా కాదా అని డిసైడ్ చేస్తారు. పెద్ద కష్టమేం కాదు. పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి రేషనల్. అదే పర్ఫెక్ట్ స్క్వేర్ కాకపోతే రూట్ క్యాన్సిల్ అవ్వదు కాబట్టి ఇర్రేషనల్ అంతే. నెక్స్ట్ ఇర్రేషనల్స్ ఎప్పుడు కూడా కాంజుగేట్ ఈచ్ అదర్. అలాగే డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 అయితే ఇంతకుముందులానే సేమ్. సో -b ప్లస్ ఆర్ మైనస్ √d/2a. సో ఇది 0 అయిపోయింది అనుకోండి ఈ టర్మే ఉండదు. అప్పుడు ఏంటి బోత్ రూట్స్ ఏమవుతాయి ఈక్వల్ అవుతాయి. రూట్స్ రియల్ అండ్ ఈక్వల్. అదే డిస్క్రిమినెంట్ లెస్ దాన్ 0 అయితే అప్పుడు రూట్లో నెగిటివ్ వస్తుంది. రూట్లో నెగిటివ్ వస్తే అది కాంప్లెక్స్ అవుతుంది. రూట్లో నెగిటివ్ వస్తే అంటే √-5 కానీ సో √-9 కానీ అంటే ఏంటిది √-5 అంటే √5 √-1 అంటే ఎంత i. ఇదేంటి √9 అంటే 3 √-1 అంటే ఎంత i. సో 5i 3i. సో ఇది √5 ఇది √5i అదేంటి 3i. సో రూట్లో నెగిటివ్ వస్తే అంటే డెల్టా అనేది డి అనేది నెగిటివ్ అయితే రూట్లో నెగిటివ్ వస్తే అప్పుడు రూట్స్ ఏమవుతాయి కాంప్లెక్స్ రూట్స్ అవుతాయి. రూట్స్ కాంప్లెక్స్ అండ్ ఆ కాంప్లెక్స్ రూట్స్ ఏమవుతాయి అంటే కాంజుగేట్ ఈచ్ అదర్. ఎప్పుడు కాంజుగేట్ అవుతుందంటే ఏబిసి కాంప్లెక్స్ అయినప్పుడే. గుర్తుపెట్టుకోండి ఏబిసి కాంప్లెక్స్ అయితే ఒక రూట్ p ప్లస్ ఐక్యూ అయితే అదర్ రూట్ p మైనస్ ఐక్యూ అవ్వాల్సిన అవసరం లేదు. మరి ఎప్పుడు కాంజుగేట్ ఈచ్ అదర్ అవుతాయి అంటే ఏబిసిలు రేషనల్ అయినా లేదంటే ఏబిసి రియల్ అయినా
కోఎఫిషియెంట్స్ రేషనల్ అయినా రియల్ అయినా వన్ ఆఫ్ ది రూట్ ఈ టైప్లో ఉంటే అదర్ దాని కాంజుగేట్ ఉంటుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఏబిసి రేషనల్ అయ్యి డిస్క్రిమినెంట్ గ్రేటర్ దాన్ 0 అండ్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే ఈ పాయింట్ నాట్ పర్ఫెక్ట్ స్క్వేర్ అయితే రూట్స్ ఇర్రేషనల్ అండ్ కాంజుగేట్ ఈచ్ అదర్ అవుతుంది. అది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఈ రెండు టేబుల్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ ఇంకా సమ్ మోర్ ప్రాపర్టీస్ చూద్దాం. సో ఏ అనేది 1 అంటే ax² + bx + c అంటున్నాం కదా. సో ఏ అనేది 1 అయింది అనుకోండి, అప్పుడు x² కోఎఫిషియంట్ 1 అంటే ఇలా x² కోఎఫిషియంట్ 1 అయిపోయింది అనుకోండి. సో అండ్ బీసీలు ఇంటీజర్ అయితే, బీసీలు రెండు కూడా ఇంటీజర్స్ అయితే, బీసీలు గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే మామూలుగా ప్రాబ్లం చేసిన లాగా చేసేస్తారు అంతే. సో గుర్తుపెట్టుకోకపోయినా నో ప్రాబ్లం, గుర్తుపెట్టుకున్నా ఓకే మీ ఇష్టం. అంటే గుర్తు లేకపోతే వదిలేసింది, ఇది అంత గుర్తుపెట్టుకోవాల్సిన ఏం అవసరం లేదు. సో బీసీలు ఇంటీజర్స్ అయితే, బీసీలు అంటే మరి ఎగ్జామ్లో వస్తే ఎలా అంటే మనం ఇది కనుక్కుంటాం అంతే. ఇందులో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలా ఆన్సర్ అదే వచ్చేస్తుంది. సో రూట్స్ A1 బీసీలు ఇంటీజర్స్ అయితే అండ్ రూట్స్ రేషనల్ అయితే, అంటే ఏ వాల్యూ 1 బీసీలు ఇంటీజర్స్, తర్వాత రూట్స్ కనుక్కున్న తర్వాత అవి రేషనల్ నెంబర్స్ అయితే ఖచ్చితంగా ఆ రేషనల్ రూట్స్ ఏమవుతాయి అంటే ఇంటీజర్సే అవుతాయి. ఆ రూట్స్ ఏమవుతాయి అంటే ఇంటీజర్సే అవుతుంది. అది గుర్తుపెట్టుకోగలిగితే గుర్తుపెట్టుకోండి, లేదంటే లేదు. సెకండ్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. A = C అయితే రూట్స్ ఆర్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ఎందుకు? ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? మనకి ఫార్ములా C/A కదా. అప్పుడు A = C అనుకోండి, అప్పుడు A = C అయితే క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది? 1 వస్తుంది. మరి ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ ఎప్పుడు 1 అవుతుంది? ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ ఎప్పుడు 1 అవుతుంది? ఆ రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అయితేనే కదా. అంటే ఒకటి 3 ఇంకోటి 1/3 అయితేనే కదా మీకు ప్రొడక్ట్ 1 అయ్యేది. కాబట్టి A = C అయితే యాక్చువల్గా ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ C/A, A = C అయితే అప్పుడు ఏ ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ 1 అయిపోయింది. ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ 1 ఎప్పుడు అవుతుంది? సో అవి రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ 1 ఎప్పుడవుతుంది? రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అయినప్పుడే కదా. కాబట్టి ఆ రెండు రూట్స్ రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. అంటే ఒక రూటు ఆల్ఫా అయితే అదర్ రూట్ ఏమొస్తుంది? 1/α అవుతుంది. ఒక రూట్ ఆల్ఫా అయితే అదర్ రూట్ ఏమొస్తుంది? 1/α. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి, పవర్ఫుల్ పాయింట్. పైది గుర్తుపెట్టుకోకపోయినా ఓకే, గుర్తుపెట్టుకుంటే మంచిదే, కానీ సెకండ్ పాయింట్ మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే ఇది గుర్తుపెట్టుకుంటే ప్రాబ్లం మీకు చాలా ఈజీ అవుతుంది, లేదంటే చాలా కాంప్లికేటెడ్ అవుతుంది, లెంతీ అవుతుంది, ఎక్కువ టైం వేస్ట్ అవుతుంది. పెద్ద గుర్తుపెట్టుకోవాల్సిన పెద్ద కష్టం కూడా ఏం కాదు. ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ అంటే ఏంటి? C/A. A = C అయితే ప్రొడక్ట్ ఏమవుతుంది? 1 అవుతుంది. ప్రొడక్ట్ ఎప్పుడు 1 అవుతుంది? రెండు నెంబర్స్ ప్రొడక్ట్ 1 అవుతుందంటే ఆ రెండు రెసిప్రోకల్ టు ఈచ్ అదర్ అయితేనే కదా. ఒకటి 3/2 అయితే ఇంకోటి ఏం కావాలి? 2/3 అవ్వాలి. అప్పుడే కదా మీకు ప్రొడక్ట్ 1 అయ్యేది. కాబట్టి ఏంటవి? రెసిప్రోకల్ టు ఈచ్ అదర్. సో ఈ పాయింట్ మాత్రం చాలా పవర్ఫుల్ పాయింట్, బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఆల్ కోఎఫిషియెంట్స్ 0 అయితే, ఇంతకుముందు చెప్పాం క్వాడ్రాటిక్ ఈక్వేషనే కాదు, పాలినామియల్ ఈక్వేషన్ అయినా, క్యూబిక్ ఈక్వేషన్, ఏ ఈక్వేషన్ అయినా ఈచ్ అండ్ ఎవ్రీ కోఎఫిషియెంట్ 0 అయితే ఆ ఈక్వేషన్ ఏమంటాం? దాన్ని ఐడెంటిటీ అంటాం. ఐడెంటిటీ అంటే దట్ ఈస్ సాటిస్ఫైడ్ ఇన్ఫైనైట్ వాల్యూస్. ఆ డొమైన్లో ఉన్న ప్రతి వాల్యూకి సాటిస్ఫై అవుతుంది, అంటే ఇన్ఫైనైట్ వాల్యూస్కి సాటిస్ఫై అవుతుంది. నెక్స్ట్ కాంజుగేట్ రూట్స్. కాంజుగేట్ రూట్స్ ఎప్పుడు అవుతాయి అంటే రూట్స్ ఇర్రేషనల్ కానీ కాంప్లెక్స్ కానీ ఉంటే, రూట్స్ ఇర్రేషనల్ కానీ కాంప్లెక్స్ కానీ ఉంటే కాంజుగేట్ రూట్స్ ఉంటాయి. అంటే ఒక రూట్ ఇర్రేషనల్ ఉన్నప్పుడు అంటే ఏంటి? 2 + √3 ఇదేంటి? ఇర్రేషనల్. సో అప్పుడు ఖచ్చితంగా దాన్ని కొన్ని కండిషన్స్ తర్వాత చూద్దాం. సో దీని కాంజుగేట్ ఏంటి? 2 - √3. అలాగే కాంప్లెక్స్ రూట్స్ అనుకోండి, సపోజ్ 3 + 4i అయితే దాని కాంజుగేట్ ఏంటి? 3 - 4i. అయితే ఇప్పుడు ఏమంటున్నామంటే సో ఇవి కాంజుగేట్ రూట్స్, ఇవి కాంజుగేట్ రూట్స్. సో ఏంటి? ఇర్రేషనల్. ఇవేంటి? ఇర్రేషనల్. వీటి ఏంటి? కాంప్లెక్స్. సో ఇర్రేషనల్స్ ఎప్పుడు కూడా కాంజుగేట్ అవుతాయి. కాకపోతే కండిషన్ ఇంతకుముందు చెప్పాం కదా, కండిషన్ ఏంటి? ఏబిసి రేషనల్ అయితేనే, ఏబిసిలు రేషనల్ అయితేనే. సో ఎప్పుడంటే అప్పుడు కాదు, ఏబిసి రేషనల్ అయితేనే. సో వన్ ఆఫ్ ది రూట్ ఇది ఏంటి? ఆల్ఫా + √β అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎప్పుడంటే ఏబిసి రేషనల్ అయితేనే, ఈ పాయింట్ అయితేనే అది అవుతుంది, లేదంటే అదర్వైజ్ కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇదేంటి? ఇర్రేషనల్ రూట్స్. ఇర్రేషనల్ రూట్స్ కాంజుగేట్ ఎప్పుడు అవుతాయి అంటే వన్ ఆఫ్ ది ఇర్రేషనల్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. వన్ ఆఫ్ ది ఇర్రేషనల్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎప్పుడు? అది ఆల్వేస్ కాదు.
ఏబీసీలు రేషనల్ అయితేనే కోఎఫిషియెంట్స్ అన్ని కూడా రేషనల్ అయితేనే అప్పుడు వన్ ఆఫ్ ది ఇర్రేషనల్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. అలాగే కాంప్లెక్స్ రూట్స్ కూడా కాంజుగేట్, అది కూడా ఎప్పుడు ఆల్వేస్ కాదు, అది కూడా కండిషన్స్. ఏబీసీలు రియల్ నెంబర్స్ అయితేనే, కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్స్ అయితేనే, సో రియల్ నెంబర్స్ రేషనల్ కూడా అనొచ్చు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే రేషనల్ అంటే ఏంటి, సబ్సెట్ ఆఫ్ ది రియల్ నెంబర్సే కదా. సో ఏంటి రేషనల్ అయినా రియల్ అంటే సరిపోతుంది. ఎందుకంటే రియల్ అంటే అందులో రేషనల్స్ కూడా వచ్చేస్తాయి. రియల్ నెంబర్స్ లో మనం పర్టికులర్ అనక్కర్లేదు. సో ఏబీసీ రియల్ నెంబర్స్ అంటే అందులో రేషనల్స్ కూడా వచ్చేస్తాయి. సపరేట్గా రాయాలంటే రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. సో ఏబీసీ రేషనల్ అయినా రియల్ నెంబర్స్ అయినా ఏమవుతుంది, వన్ ఆఫ్ దెమ్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఎప్పుడు కాంప్లెక్స్ రూట్స్, ఎప్పుడు ఏబీసీ రియల్ అన్నప్పుడు. ఎప్పుడు కాదు, ఏబీసీ కాంప్లెక్స్ నెంబర్స్ ఉన్నప్పుడు. ఏబీసీ కాంప్లెక్స్ నెంబర్స్ అంటే ప్యూర్ కాంప్లెక్స్ ఉన్నప్పుడు. ప్యూర్ కాంప్లెక్స్ ఏంటి అదంటే చూడండి, 2+3 అనేది ప్యూర్ కాంప్లెక్స్, 2 అనేది కూడా కాంప్లెక్సే కాదు, ప్యూర్ కాంప్లెక్స్ కాదు. అంటే రియల్ నెంబర్స్ అన్ని కూడా సబ్సెట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ నెంబర్స్ అన్ని కూడా సబ్సెట్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్స్. రియల్ నెంబర్స్ ని కాంప్లెక్స్ నెంబర్స్ అనొచ్చు, కాంప్లెక్స్ నెంబర్స్ ని రియల్ నెంబర్స్ అనడానికి లేదు. న్యాచురల్ నెంబర్స్ ని హోల్ నెంబర్స్ అనొచ్చు, హోల్ నెంబర్స్ న్యాచురల్ నెంబర్స్ అనడానికి లేదు. అలాగే హోల్ నెంబర్స్ ఇంటీజర్స్ అనొచ్చు, ఇంటీజర్స్ ని హోల్ నెంబర్స్ అనకూడదు. అంటే ఈ సబ్సెట్ న్యాచురల్ నెంబర్స్ ఇంతకుముందు చెప్పే స్టార్టింగ్ లో, న్యాచురల్ నెంబర్ ఈ సబ్సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్ సబ్సెట్ ఆఫ్ ఇంటీజర్స్ సబ్సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, సో రేషనల్ నెంబర్స్ సబ్సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్ సబ్సెట్ ఆఫ్ కాంప్లెక్స్ నెంబర్స్. సో ఏ నెంబర్ అయినా కాంప్లెక్స్ అనొచ్చు. ఇదేంటి, ప్యూర్ కాంప్లెక్స్. అయ్యి ఉంటే ప్యూర్ కాంప్లెక్స్. సరే, ఇప్పుడు మనకి ఏబిసి కోఎఫిషియెంట్స్ రియల్ నెంబర్స్ అయితే వన్ ఆఫ్ దెమ్ రూట్, ఈ టైప్ లో p+iq వన్ ఆఫ్ ది రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. కండిషన్స్ ఏంటి, ఏబిసిలు రేషనల్స్ అయితే, కోఎఫిషియెంట్స్ రేషనల్ అయితే, వన్ ఆఫ్ ది కాంప్లెక్స్ నెంబర్ రూట్ అయితే దాని కాంజుగేట్ కూడా రూట్ అవుతుంది. ఆ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇవి కన్ఫ్యూజ్ అవుతారు, కొద్దిగా బాగా స్ట్రెస్ చేసి చదవండి. సో ఈ పాయింట్స్ పర్ఫెక్ట్ ఉంటే ఇంకా మీకు కన్ఫ్యూజన్ ఏమి ఉండదు. సో D1 D2 ఇది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. D1 D2 కొద్దిగా మనకి పాస్ట్ చేయడానికి ఆబ్జెక్టివ్ లో కొద్దిగా హెల్ప్ అవుతుంది. సో D1 D2 డిస్క్రిమినెంట్ ఆఫ్ ది టూ క్వాడ్రాటిక్ ఈక్వేషన్. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ని, ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ D1, ఇంకో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ D2. సో D1 D2 discriminants of the quadratic equation. D1 D2 discriminant of the quadratic equation. అంటే రెండు డిఫరెంట్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి. సో ఒక దాని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ D1 అయితే, ఇంకో క్వాడ్రాటిక్ డిస్క్రిమినెంట్ D2. అయితే ఇప్పుడు ఈ పాయింట్ ఏంటంటే D1 + D2 ≥ 0, D1 + D2 ≥ 0 అంటున్నాం. అంటే ఈ సమ్ >0 అంటే ఎప్పుడవుతుంది, ఆల్వేస్ >0 అయితే ఎప్పుడవుతుంది, అందులో అట్లీస్ట్ ఒకటన్నా పాజిటివ్ ఉండాల్సిందే. అంటే బోత్ పాజిటివ్ ఉన్నా పాజిటివ్ అవుతుంది సమ్ము. రెండు నెంబర్స్ నేను యాడ్ చేస్తున్నాను, రెండు నెంబర్స్ యాడ్ చేస్తే రెండు నెంబర్స్ సమ్ము నేను ఏమంటున్నా, >0 అంటే ఏంటి, పాజిటివ్ అని అవ్వాలి, 0 అని అవ్వాలి. ఎప్పుడవుతుంది పాజిటివ్, అట్లీస్ట్ ఒకటన్నా పాజిటివ్ ఉండాలి. బోత్ నెగిటివ్ ఉంటే సమ్ అవుతుందా అంటే, నేను రెండు నెంబర్స్ యాడ్ చేస్తున్నాను, రెండు నెగిటివ్స్ అయితే సమ్ పాజిటివ్ అవుతుంది, అవ్వదు. మరి ఎప్పుడు పాజిటివ్ అవుతుంది, మినిమం ఒక నెంబర్ అన్నా పాజిటివ్ ఉండాలి, మినిమం ఒక నెంబర్ అన్నా కూడా పాజిటివ్ ఉండాలి, లేదంటే బోత్ పాజిటివ్ ఉన్నా ఓకే. అంటే రెండు నెంబర్స్ యాడ్ చేస్తున్నాం, -2 + 3. సో పాజిటివ్, ఇప్పుడు చూడండి, వన్ నెంబర్ పాజిటివ్, మినిమం ఒక నెంబర్ పాజిటివ్ ఉండే తప్పించి సమ్ పాజిటివ్ అవ్వదు. అదే బోత్ పాజిటివ్ ఉన్నా కూడా అవుతుంది, సో బోత్ పాజిటివ్ ఉన్నా అవుతుంది. అంటే సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ ఈస్ పాజిటివ్. 0 కూడా రావచ్చు, ఏంటంటే -3, ఒక రూట్ -3, ఇంకో రూట్ ఏంటి +3. సో ఖచ్చితంగా ఇప్పుడు ఈ కండిషన్స్ అంటే రెండు నెంబర్స్ ని యాడ్ చేస్తే సమ్ 0 అన్నా రావాలి, పాజిటివ్ అన్నా రావాలి. సో 0 అంటే ఆ రెండు ఈక్వల్ ఉండాలి, ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. సో ఇక్కడ పాజిటివ్, సమ్ పాజిటివ్, ఇక్కడ కూడా సమ్ ఏంటి పాజిటివ్. చూస్తే ఇక్కడ మినిమం ఒక నెంబర్ అన్నా పాజిటివ్ ఉంటుంది, బోత్ పాజిటివ్ ఉన్నా సమ్ పాజిటివ్ అవుతుంది. ఖచ్చితంగా సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ పాజిటివ్ ఉండాలంటే అట్లీస్ట్ ఒకటన్నా పాజిటివ్ ఉండాలి. కాబట్టి అట్లీస్ట్ వన్ ఆఫ్ D1 and D2 ఈజ్ >0. అట్లీస్ట్ వన్ ఆఫ్ D1 D2 > 0.
అలాగే సమ్ ఆఫ్ టూ నెంబర్స్ నెగిటివ్ ఎప్పుడవుతుంది? సమ్ ఆఫ్ టూ నెంబర్స్ మినిమం సమ్ నెగిటివ్ అవ్వాలంటే మినిమం ఒకటన్నా నెగిటివ్ ఉంటేనే సమ్ నెగిటివ్ అవుతుంది. రెండు పాజిటివ్ నెంబర్స్ని యాడ్ చేస్తే అక్కడ సమ్ మనకి నెగిటివ్ వస్తుందా? నెగిటివ్ రాదు. సో నెగిటివ్ రావాలంటే మినిమం ఒక నెంబర్ అన్నా నెగిటివ్ ఉండాలి. సో -4 2 ఒక నెంబర్ మినిమం ఒకటన్నా -4 2. సో ఒకటన్నా నెగిటివ్ ఉండాలి, లేదంటే బోత్ నెగిటివ్ ఉన్నా ఓకే. సో ఇలా ఉంటే ఇది కాదు. సో సమ్ నెగిటివ్ అవ్వాలంటే మినిమం నెగిటివ్ ఉండాలి. నెక్స్ట్ నెగిటివ్ క్వాంటిటీ డామినేషన్ ఎక్కువ ఉండాలి. నెగిటివ్ ఏదైతే ఉందో దాని డామినేషన్ ఎక్కువ ఉండాలి. ఇంకా డీటెయిల్గా వెళ్ళాలంటే సో ఇక్కడ సమ్ ఆఫ్ టూ నెంబర్స్ లెస్ దాన్ 0, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ లెస్ దాన్ 0, సమ్ ఆఫ్ ది టూ నెంబర్స్ లెస్ దాన్ 0 అయితే అట్లీస్ట్ ఒకటన్నా D1 D2లో ఒకటన్నా ఖచ్చితంగా నెగిటివ్ కన్ఫర్మ్గా అవుతుంది. అయితే బోత్ కూడా నెగిటివ్ అవుతాయి. సో మినిమం గ్యారంటీ ఒకటన్నా నెగిటివ్ అవుతుంది. సమ్ నెగిటివ్ అయితే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తే సమ్ నెగిటివ్ అయితే మినిమం ఒక నెంబర్ అయినా నెగిటివ్ లేకుండా సమ్ ఎక్కడ నెగిటివ్ అవుతుందా? మీరు ఇది లాజికల్గా ఆలోచించండి. ఇట్లా ఆలోచిస్తే మీకు అర్థం కాదు. రెండు నెంబర్స్ యాడ్ చేస్తాం, నాకు ఆన్సర్ నెగిటివ్ రావాలి, ఖచ్చితంగా అందులో ఒకటన్నా నెగిటివ్ ఉండాల్సిందేగా. ఒకటి కూడా నెగిటివ్ లేకుండా సమ్ నెగిటివ్ వస్తుంది ఎక్కడన్నా, అదే అంటున్నాం. అలాగే రెండు నెంబర్స్ని యాడ్ చేస్తున్నాం, పాజిటివ్ రావాలి అంటే ఖచ్చితంగా మినిమం ఒక నెంబర్ అయినా పాజిటివ్ ఉండాల్సిందే కదా. ఒకటి కూడా పాజిటివ్ లేకుండా సమ్ ఎక్కడ పాజిటివ్ వస్తుందా? రాదు. అదే పాయింట్ ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. అంటే ఇంకా క్లియర్గా వెళ్ళాలంటే ఇవేంటి? D1 D2 రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్స్. రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్. ఇక్కడ అట్లీస్ట్ ఒకటన్నా డిస్క్రిమినెంట్లో ఒకటన్నా ఇక్కడ ఏమన్నాం? డిస్క్రిమినెంట్ ఎట్లా ఒకటన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అవ్వాలి. సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అయితే మినిమం ఒకటన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అవ్వాలి. మినిమం ఒకటన్నా గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ 0 అయిందంటే ఒకటన్నా పాజిటివ్ అవ్వాలి. అంటే ఒకటన్నా డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే ఒకదానికన్నా రియల్ రూట్స్ ఉండాలి, అంతే కదా. డిస్క్రిమినెంట్ గ్రేటర్ దెన్ 0 అయితేనే కదా రియల్ రూట్స్ ఉండేది. ఇంకా డీప్కి వెళ్తే సో అట్లీస్ట్ ఒకటన్నా పాజిటివ్ ఉండాలి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే రూట్స్ ఏమవుతాయి? రియల్ అవుతాయి. సో అట్లీస్ట్ ఒక్క క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కైనా రూట్స్ రియల్ ఉంటాయి. అలాగే నెక్స్ట్ ఇప్పుడు సమ్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయిందంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవ్వాలి. అంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ నెగిటివ్ ఏంటంటే అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవ్వాలి. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే అప్పుడు దాని రూట్స్ ఏమవుతాయి? డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే అప్పుడు ఏమవుతాయి? కాంప్లెక్స్ రూట్స్ వస్తాయి కదా. సో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయి. సరిగా మళ్ళీ పాయింట్ సరిగ్గా క్యాచ్ చేయండి. D1 D2 ప్లస్ సమ్ నెగిటివ్ అయితే అట్లీస్ట్ ఒకదానికి డిస్క్రిమినెంట్ అన్న నెగిటివ్ అవ్వాలి. మరి అంటే వన్ ఆఫ్ ది డిస్క్రిమినెంట్ నెగిటివ్ అవ్వాలి అంటే అప్పుడు వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ నెగిటివ్ అయితే దాని రూట్స్ ఏమవుతాయి? కాంప్లెక్స్ అవుతాయి. అంటే ఇచ్చిన రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయని చెప్పొచ్చు. అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి కాంప్లెక్స్ రూట్స్ ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఇక్కడ కూడా సమ్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 అయితే ఖచ్చితంగా అట్లీస్ట్ ఒకటన్నా పాజిటివ్ ఉండాలి డిస్క్రిమినెంట్, కాబట్టి ఒకదానికన్నా అట్లీస్ట్ రియల్ రూట్స్ ఉంటాయని చెప్పొచ్చు. ఆ రెండు క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో అట్లీస్ట్ వన్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ డిస్క్రిమినెంట్ పాజిటివ్ అయితే ఏదో ఒకటి, సో ఏది పాజిటివ్ అయినా కూడా ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ ఏమవుతాయి? రియల్ అవుతాయి.